నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నికలపైన అందరి నజర్ ఉంది. మరోవైపు రాజకీయ పార్టీలకు కూడా చాలా ప్రముఖంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఓవైపు సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో ఆ సిట్టింగ్ స్థానం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మేరకు పెద్ద ఎత్తున సాయశక్తుల ఒడ్డుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత గెలుపుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రౌండ్ ప్రజలు కూడా ఇంకా అధికారం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఇంకా 3 ఏళ్లు పైగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు అభివృద్ధి జరగాలంటే నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అని కూడా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ కూడా కొంత ప్రతికూల వాతావరణాలు, ప్రతికూల పవనాలు స్థానికంగా గ్రౌండ్ నుంచి వినిపిస్తున్నట్టుగా కొంత ప్రజల నుంచి వ్యక్తమవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా రాజకీయ చీకటి ఒప్పందం అంశం. దాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు కూడా అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే అంశాన్ని, రెండు కలిసి రాజకీయం తెలంగాణలో చేస్తున్నాయనే అంశాన్ని స్వయంగా కేసీఆర్ కూతురు కవితనే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అనే అంశం వచ్చింది అనే చర్చకు కూడా ఆమె రాజకీయ వర్గాల్లో లేపినటువంటి అంశం విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరగబోతున్నటువంటి ఈ యొక్క ఉపపోరులో ఇప్పుడు రాజకీయ కుట్ర మరోసారి బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. అంటే ఖచ్చితంగా బీజేపీ ఒక్కసారిగా ఇక్కడ గేమ్లో లేకపోవడం, అంటే బీజేపీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం, బీఆర్ఎస్ కొంత గట్టి మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ అంతర్గతంగా ఆ దిశగానే కొంత రాజకీయంగా అడుగులు వేస్తుంది. అంటే కొంత ఇంటర్నల్గా డీల్ జరిగినట్టుగా కొంత మనకు అర్థమవుతుంది అనేది కొంతమంది రాజకీయ నిపుణులు, విశ్లేషకులు వేస్తున్నటువంటి అంచనాగా మనం చెప్పుకోవచ్చు. అంటే బీజేపీ కూడా ప్రధానంగా ఇక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు అని ఒకే ఒక్క లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్టుగా కూడా కొంత అక్కడ గ్రౌండ్లో మనకు కనిపిస్తుంది. అంటే ప్రజలకు ప్రభుత్వం పైన అసంతృప్తి ఉందని చూపించడానికి వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక ఎత్తుగడగా స్పష్టంగా గ్రౌండ్లో ప్రొజెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఒకసారిగా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ కూడా కొంత ధనికురాలుగా సునీత గారు అయితే ప్రజల మధ్యకి వెళ్తున్నారు, స్లమ్ముల్లో తిరుగుతున్నారు, అట్లాగే కొంత మాస్ ఏరియాస్ కనెక్టివిటీ ఉన్నటువంటి గల్లీ ప్రాంతాలకు కూడా సంచరిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో అక్కడి నుంచి కొన్ని ప్రశ్నలు ఆమెకు ఎదురవుతూ ఉన్నాయి. అంటే 3 సార్లు గెలిపించినటువంటి మాగంటి గోపీనాథ్ గారిని, అంటే ఆ నియోజకవర్గం నుంచి తన భర్తగా ఉన్నటువంటి గోపీనాథ్ గారిని ఇప్పటివరకు ఆ నియోజకవర్గానికి, ప్రాంతానికి ఏం చేశారు అని కూడా ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలు కొంత రివర్స్గా సునీత మీద వస్తున్నటువంటి నేపథ్యంలో మాగంటి సునీత గారు ఇప్పటికే కొంత ఓటమి అంగీకరించారు అనే చర్చ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఈ సీట్ నవీన్ యాదవ్ గెలవబోతున్నారు అనేది మాత్రం కొంత ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు కొన్ని సర్వే రిపోర్ట్స్ కూడా ఆ దిశగా కొంత చెప్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఓటమిని మర్చిపోయి కాంగ్రెస్ను ఓడించడానికి తమ స్నేహిత పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి మద్దతు ఇచ్చే ప్లాన్ అయితే కేటీఆర్ కొంత డిజైన్ చేసినట్టుగా కొంత రాజకీయ వర్గాల్లో అతిపెద్ద చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు పెద్ద అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చినాడే కొంత సానుభూతి నమ్ముకుంది, సానుభూతి కార్డుని ప్రధానంగా ప్రజల్లో ప్లే చేస్తుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. కానీ ప్రజలు వాటిని నేరుగా తిప్పికొడుతున్నారు, ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లాగే ప్రధానంగా సింపతి కార్డు ప్లే అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అంటే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మరణం అకాల మరణం, ఆరోగ్యం బాలేక చనిపోయినటువంటి నేపథ్యంలో సింపతి ఎక్కడ ప్లే అవుతుంది అనేది కూడా ప్రజల్లో ఉన్నటువంటి చర్చ. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే అంటే బార్డర్లో ఆర్మీ లాగానో, లేకుంటే ఆపరేషన్ సింధూర్ టైంలోనో, లేకుంటే వీరోచిత మరణం ఏమన్నా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారా? లేదు కదా. అటువంటి సందర్భాల్లో మరి సింపతి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇప్పుడు ప్రజల నుంచి లేవనెత్తున్నటువంటి అంశం. సో ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నటువంటి గ్రౌండ్ ఫీడ్బ్యాక్ చూస్తుంటే కొంత కారు పార్టీకి గడ్డు కాలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎదురవుతుందేమో అన్న అనుమానం ప్రధానంగా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. చివరికి ఒకే ఒక ప్రశ్న, అంటే ప్రధానంగా కేటీఆర్ రాజకీయంగా కొంత ఎంత తలొగ్గుతారు అని కూడా కొంత రాజకీయ నిపుణులు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి బీఆర్ఎస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సాయశక్తులు ఒడ్డుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కొంత డిఫరెంట్ ఒపీనియన్ ప్రజల నుంచి వినిపిస్తుంది. అంటే ఇంకా అధికారం 3 ఏళ్ల పాటు కొంత కాంగ్రెస్ చేతిలో ఉండటం, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ప్రచారానికి కొంత ఇప్పటికే శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మా ఓటంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే అని అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో జూబ్లీ హిల్స్లో. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.